ఆస్కార్ అవార్డ్స్‌ని రాజమౌళి గారు సెలెక్ట్ చేస్తారా? फिर काट देते हैं इसको। అవును. ఆస్కార్ ఓటింగ్ బాడీలో రాజమౌళి గారు ఉన్నారు. అండ్ ఈ ఆస్కార్ ఓటింగ్ బాడీలో రాజమౌళి గారే కాదు, ఇండియా నుంచి ఇంకొంతమంది ఉన్నారు. లైక్ ప్రొడ్యూసర్ రితేష్ సిద్వానీ గారు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ గారు, ఫిల్మ్ మేకర్ రీమా దాస్ గారు, వెటరన్ యాక్టర్ షబానా అజ్మీ గారు, యాక్ట్రెస్ విద్యా బాలన్, శీతల్ శర్మ, కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి గారు, ఇలా చాలామంది ఉన్నారు. అండ్ ఈ ఆస్కార్ ఓటింగ్ బాడీలోకి రావాలంటే ఏఎంపిఏఎస్లో మెంబర్షిప్ ఉండాలి. ఈ ఏఎంపిఏఎస్ అంటే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో జూన్ 2024కి 10,910 మెంబర్స్ ఉన్నారంట. అండ్ ఇందులో ఈ 10,910లో 9,934 మెంబర్స్కి ఓటింగ్ పవర్ ఉంది. అండ్ ఈ మెంబర్స్ అందరూ సినిమాలో రకరకాల క్రాఫ్ట్లో వర్క్ చేసిన వాళ్ళు అండ్ ఓల్డ్ సినిమాకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. ఇందులో మెంబర్స్ అవ్వాలంటే కొన్నిసార్లు అకాడమీ వాళ్ళే ఇన్వైట్ చేస్తారంట, ఇంకోసారి నామినేషన్స్ జరిగితే అలాగే అందులో ఉన్న ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. మరి ఆస్కార్స్ ఓట్ చేశారు సరే, మరి వీటిని ఎవరు కౌంట్ చేస్తారు? అది ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే అకౌంటెంట్స్. వీళ్ళు 1934-35 నుంచి కూడా ఈ ఆస్కార్ ఓట్స్ కౌంట్ చేస్తుంది వీళ్ళేనంట. అండ్ రాజమౌళి గారు మన ఇండియన్ సినిమా కూడా ఓట్స్ ఎక్కువ ఉండేలా కొంచెం చూసుకొని పిఆర్ చేయొచ్చుగా. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయన్ని చెప్పండి. ఆయన మొహటో కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు, సిగ్గుండే కదా. అండ్ మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయా, 2025 ఆస్కార్స్ రిలీజ్ అయ్యాయి. అందులో ఒక సినిమాకి 5 అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమా ఏంటో అండ్ ఇండియాకి ఎందుకు ఆస్కార్ రాలేదు, అసలు ఆస్కార్లో జరిగిన కాంట్రవర్సీస్ కూడా జరిగాయి, పొలిటికల్ కాంట్రవర్సీస్. దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో చేశా. ఇంకా మానవ్ శర్మ చనిపోయారు రీసెంట్గా, సూసైడ్ చేసుకుని, దాని గురించి కూడా మాట్లాడా. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆ వీడియో కావాలనుకుంటే కింద హైలైట్ అవుతున్న లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో చూడొచ్చు.